2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. ఉమా గారు, కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో విద్యాపరంగా, వైద్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఏ వాటిల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో సుమారుగా 5 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయండి. సో వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అయితే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఒకసారి మనం చూద్దామండి. ప్రధానంగా 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారము, 11వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా శుక్రుడు యోగిస్తారు. సో ఆగస్టు 20 తర్వాత కూడా ఈ మాసాంతము కూడా శుక్రబలం చాలా బాగుంది. ఆగస్టు 17 వరకు రవి బలం చాలా బాగుంది. ఆగస్టు 17వ తారీఖు తర్వాత పనుల్లో కాస్త జాప్యం ఉంటుంది, అది కూడా చెప్పుకుందాము. 11వ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది చాలా బాగుందండి. అంటే ఇక్కడ రవి బుధుల యొక్క కంజంక్షన్ కూడా ఉంటుంది 11th హౌస్లో. ఎందుకు? రవి 17th వరకు వీళ్ళకి యోగదాయకంగా ఉంటారు, అక్కడ కర్కాటకంలో ఉంటారు కాబట్టి. రవి బుధుల కలయిక ఉంది, కానీ బుధుడు వక్రించి 10th హౌస్ని చూస్తున్నారు. సో 10th హౌస్లో ఎవరున్నారు? గురుడు ఉన్నారు, తర్వాత శుక్రుడు ఉన్నారు. శుక్రుడు 20th వరకు అక్కడ ఉంటారు, యోగిస్తున్నారు. సో తర్వాత లగ్నంలో కుజగ్రహ సంచారం అంతగా యోగించడం లేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తోంది. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం దోషప్రదంగా మారింది. సప్తమంలో శని వక్రించి ఉండడం అనేటువంటిది 6వ స్థానం మీద ప్రభావితం అవుతుంది. దశమంలో గురుగ్రహ సంచారం ధననాశనానికి కారణమవుతోంది. సో ప్రధానంగా ఫస్ట్ నుంచి మనం చూస్తే అండి, 6వ స్థానంలో యోగించేటువంటి రాహు యొక్క ప్రభావము ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి, వారి యొక్క డైలీ లైఫ్ రొటీన్లో వారి యొక్క తప్పులని, లోపాలని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడానికి, తర్వాత వారి యొక్క రుణ బాధలు తీర్చడానికి అన్నిటికీ కూడా కారణమవుతుంది. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం, కష్టపడడం, ఎలాగైనా సంపాదించాలనేటువంటి కోరికతో ముందుకు వెళ్ళడం, పట్టుదల, కృషి పెంచడం ఈ రాహు అనేటువంటి ఆయన చాలా బాగా చేస్తారు. తర్వాత 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోంది. 20వ తారీఖు తర్వాత కూడా 11th హౌస్లో శుక్రుడు బాగా యోగిస్తున్నారు. ఎవరైతే ముఖ్యంగా చెప్తున్నారండి, ఈ యొక్క సినీ నాటక కళారంగాలు, నృత్యగీత వాద్యాది రంగాలు, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్ లేకపోతే క్రియేటివ్ సెక్టార్లో ఏఐ, సాఫ్ట్వేర్, వర్చువల్ రియాలిటీ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ శుక్రబలం బాగుండడం వల్ల రాజయోగం పడుతుంది అని చెప్పచ్చు. శుక్రుడు బుధుడితో పాటు కంజంక్షన్ అయి ఉన్నాడు కాబట్టి
ఎప్పుడు ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఆ శుక్ర బుధుల యొక్క అనుగ్రహం వల్ల కూడా చాలా బాగా బిజినెస్ అనేటువంటిది గ్రో అవుతుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చాలా బాగా రాణిస్తుంది. ఫుడ్ బిజినెస్ అనేటువంటివి చాలా బాగుంటాయి. బుధగ్రహ సంచారం బాగుండడం వల్ల ఈ కుటుంబంలో ఉండేటువంటి తగాదాలు, కలహాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం, వారి దగ్గర నుంచి సహాయ సహకారాలన్నీ అందడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఆగస్టు 17వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండేటువంటి రవిగ్రహ సంచారం బుధుడితో పాటు కలిసి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తూ ఉండి 17 తర్వాత ఆయన ఈ యొక్క బలం కోల్పోతున్నారు. రవి బలము అనేటువంటిది ఎప్పుడైతే ఆగస్టు 17 తర్వాత కోల్పోతున్నారో పనులన్నీ కూడా జాప్యం అవ్వడం, అబ్స్టాకిల్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి, పనులన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి. టైం టు టైం ఫుడ్ తినక, ఆహార నియమం పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఏమిటి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి 17 లోపులో మీరు ఎలాంటి నిర్ణయమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. 17th తర్వాత అయితే అన్నిట్లోనూ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనూ జాగ్రత్త పడండి. లగ్నంలో కుజగ్రహ సంచారము వాహన ప్రమాదములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శరీర గాయముల విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది దైవభక్తిని పెంచేటువంటిది అయినప్పటికీ కూడా ఇది కూడా అనారోగ్య సమస్యకి కారణమవుతూ తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలము లేకుండా 17వ తారీఖు తర్వాత నుంచి చాలా ఇబ్బందులు అనేటువంటివి క్రియేట్ అవుతాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడానికై, దైవభక్తి అనేటువంటిది పెరగడానికైనా, లేకపోతే భగవత్ అనుగ్రహం కలగడానికైనా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయాలి. కన్యా రాశికి గణపతికి ఎంతటి సంబంధం ఉంటుందనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయండి, 100% మీకు చాలా బాగా సిద్ధిస్తుంది. 7th హౌస్లో శని వక్రించి ఉన్నారు. ఆయన 6వ స్థానం మీద కూడా ప్రభావితం అవ్వడం మూలాన ఇక్కడ 6వ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కూడా మళ్ళీ కలవబోతోందని చెప్పొచ్చు. దీని మూలాన ఏమిటి అంటే విడివిడిగా చూస్తే ఇద్దరు యోగిస్తూ ఉంటారండి, కానీ కలిసినప్పుడు విషయోగం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్య ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది తగ్గడం చాలా కష్టం అవుతుంది. వెరీ కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, కిడ్నీ కావచ్చు, పెద్దవి ఇంకా నేను ఇక్కడ చెప్పకూడదు కాబట్టి సో కొన్ని విషయాల్లో పెద్ద ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 10th హౌస్లో గురుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. ధన నాశనము, సంపాదిస్తారు, కష్టపడతారు కానీ డబ్బు నిలబడకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ చూసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు పాజిటివ్స్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు అంతటి మంచి యోగం ఉంది కాబట్టి. మీ పర్సనల్ చార్ట్లో నిజానికి కన్యా రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని మనం చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. బంధువుల్లోనే శత్రువులు ఉంటారు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళు చాలా డీసెంట్గా, సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు వీళ్ళకి చాలా ఒక తూటాల్లాగా మీద పడుతుంటాయని మనం చెప్పుకున్నాం. సో ఈ సందర్భాల్లో వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా, ఎందుకంటే 7thలోనే శని వక్రించారు కాబట్టి రాకుండా జాగ్రత్త పడండి. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. అక్కడ కనుక జాతకం బలంగా ఉంటే, మీ జన్మలగ్నం దశాంశ నవాంశ బలంగా ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆగస్టు మాసంలో నిజానికి భయపడాల్సిన కూడా ఏమీ లేదు. చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, ఆరోగ్య జాగ్రత్త అయితే తీసుకోవాలి. అయితే ప్రతినిత్యము కూడా గురుబలం పెరగడానికి గోసేవ అనేటువంటిది చెయ్యండి. ఆవుకి నానపెట్టినటువంటి శనగలు కానీ, ఆవు ఎలా తింటే అలాగే శనగలు సంబంధించిన పదార్థాన్ని మీరు పెట్టండి. ఆవు కనుక మీరు సంతృప్తిగా అది తింది అనుకుంటే మీకు గురుబలం పెరుగుతుంది. గోమాత యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది.
పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటిని మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటిని సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.